ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విగ్గు మార్చినంత తేలిక పెళ్లిళ్లు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చా నిరూపించాడు ఈ విగ్గురాజా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకున్నాడు. విగ్గులు మారుస్తూ వేషాలు వేస్తూ 50 మందిని వివాహమాడాడు. విగ్గులు పెట్టుకుని రకరకాల హెయిర్ స్టైల్స్ లో అందమైన ఫోటోలు మ్యాట్రిమోనీ సైట్లలో పెడుతూ డబ్బున్నోడిగా నటిస్తూ అమ్మాయిలను బురుడీ కొట్టించడం ఇతగాని స్పెషాలిటీ. ఈ కేటుగాడి వల్ల చిక్కుకొని మోసపోయిన ఓ ఫిర్యాదుతో విగ్గురాజా భాగవతం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుని సంబంధాలు ఖాయం చేసుకునేవారు. అయితే ప్రస్తుతం కాలం పూర్తిగా మారిపోయింది. మ్యాట్రిమోనీ సైట్లు, కమిషన్ల బ్రోకర్ల ద్వారా సంబంధాలు కుదుర్చుకొని పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇదే అదురుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి అమ్మాయిలను మోసం చేస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని భారీగా కట్న కానుకలు తీసుకుని ఆ తర్వాత మొహం చాటేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇదే తరహా చోటు చేసుకుంది. ఈజీ మనీకి అలవాటు పడిన వంశీకృష్ణ మ్యాట్రిమోనీలో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారిని టార్గెట్ చేస్తాడు. వారిని అనుసరిస్తూ మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో ప్రొఫైల్స్ సృష్టిస్తాడు. అందమైన ఫోటోలు, ఆకర్షణీయమైన వివరాలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ వంటి హోదాలో ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు. వివాహం కోసం క్రమంగా సంబంధిత అమ్మాయిల తల్లిదండ్రులతో చర్చలు మొదలుపెట్టి వారి నమ్మకాన్ని పొందుతాడు. తీరా పెళ్లికి సిద్ధమవగానే ఆర్థిక సమస్యల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతాడు. ఇక తాజాగా గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమార్తెను పెళ్లి చేసుకుంటారని వంశీకృష్ణ మాటిచ్చాడు. ఆమె తండ్రిని నమ్మించి 40 లక్షలు తీసుకున్నాడు. అయితే డబ్బు విషయంలో మరోసారి ఒత్తిడి చేయడంతో ఆమె తండ్రికి అనుమానం కలిగింది. ఈ సమయంలో వంశీకృష్ణ ఆ మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విగ్గురాజా భాగవతం బయటపడింది. అయితే విగ్గురాజా వంశీకృష్ణకి ఇదే తొలి కేసు ఏం కాదు. గతంలోనూ పలు నగరాలు ఇలా మోసాలకు పాల్పడి అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చాడు. కానీ జైల్లో నుంచి బయటకొచ్చిన వెంటనే కొత్త మోసాలకు సిద్ధమవుతాడు. కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు ఆయన మోసానికి బలై తాము మొత్తం ఆస్తి కోల్పోయారని చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో వారు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిన వంశీకృష్ణ తాను వినియోగిస్తున్న విభిన్న వేషాలు, టెక్నాలజీ కారణంగా పోలీసులు కూడా అతన్ని పట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక వంశీకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతగాడి కోసం గాలిస్తున్నారు. ఇక ఇలాంటి మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. సంబంధం కుదిరే ముందు వ్యక్తి గురించి సంపూర్ణంగా విచారించి నమ్మకమైన వర్గాల ద్వారా ధృవీకరణ పొందాలని సిఫార్సు చేశారు.